హాయ్ ఫ్రెండ్స్, నేను మీరామ్. ఏపీలో కానిస్టేబుల్ ఈవెంట్ స్టార్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మేజర్గా 1600 మీటర్స్లోనే బ్యాచ్కి మినిమం 5 నుంచి 6 మంది డిస్క్వాలిఫై అయిపోతున్నారు. మ్యాక్సిమం 10 మంది వరకు పోతున్నారు. సో 1600 మీటర్స్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా రౌండ్ వైజ్గా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వెళ్తే క్వాలిఫై అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది. నేను చూశాను ఈరోజు గ్రౌండ్లోనే చాలా స్లోగా పరిగెడుతున్నారు. అందరూ మిస్ టైం ఇచ్చేస్తున్నారు. సో ఎవరైతే 1600 మీటర్స్ క్వాలిఫై అవ్వాలో అందరూ కూడాను కొంచెం జాగ్రత్తగా రౌండ్ బై రౌండ్ స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మంచి రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి అలాంటప్పుడు మనం ఉన్న టైంనే సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి సో అందరూ జాగ్రత్తగానే 1600 మీటర్స్ తక్కువ టైం ఇచ్చేదానికి చూడండి. చాలామంది డిస్క్వాలిఫై అయిపోతున్నారు. సో ఇది గ్రౌండ్ టైమింగ్ తక్కువ ఇచ్చి మార్క్స్ని పెంచుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం టైం తగ్గించడానికి ప్రయత్నం చేయండి. సరే, మనం ఈ వీడియోలో అయితే మన అసలు గ్రౌండ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, వెళ్ళిన కాడి నుంచి అవుట్ అయిన వరకు ఎలా వెళ్తుందో చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు ఎంటర్ అవుతానే మీ యొక్క అడ్మిట్ కార్డు అలాగే స్టేజ్ 2 ఫామ్ తీసుకొని మిమ్మల్ని అలౌ చేస్తారు. అలౌ చేసిన తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, మీ మార్క్ లిస్ట్ కానీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తారనమాట. చూసి అవన్నీ ఉంటే నెక్స్ట్ ప్రాసెస్కి పంపిస్తారు. ఏమైనా లేకపోతే వెళ్ళిపోమని చెప్పి మీకు మళ్ళీ ఏదో ఒక టైం చెప్పి ఆ టైంలో అంటే డేటు టైం చెప్తారు, ఆ డేట్కి రమ్మని చెప్తారు. సో అన్నీ ఉన్న తర్వాత అయితే మీరు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు అయితే మీ యొక్క లగేజ్ ఏదైతే ఉందో మీ బ్యాగులు కానీ అదర్ డివైజెస్ ఏమన్నా ఉంటే మీ బ్యాగ్ పక్కన బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది. ఆ బ్యాగేజ్ కౌంటర్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మీ యొక్క బయోమెట్రిక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే మీ ఆధార్ కార్డు ఇచ్చి మీ బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది, నువ్వా కాదా అనేది ఐడెంటిఫికేషన్ కోసం. తర్వాత మీకు చెస్ట్ నెంబరు అలాగే సెన్సార్స్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని RFID అంటారు. వాటిని మీ కాలుకి 2 కాళ్ళకి కట్టేస్తారు. దాంట్లోనే సెన్సార్ ఉంటుంది. మీ చెస్ట్ నెంబర్ కూడా ఇచ్చేసి చెస్ట్ తీసేసుకుంటారు. దాని తర్వాత మీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. అంటే మీ చెస్ట్ హైట్ కొలుస్తారు. లేడీస్కి అయితే వెయిట్ కొలుస్తారు. చెస్ట్ తెలిసిందే కదా, మినిమం 5 సెంటీమీటర్స్ పెరగాలి. చెస్ట్ హైట్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ 1600 మీటర్స్ ఉంటుంది. 1600 మీటర్స్కి ఒక బ్యాచ్కి 50 మందిని తీసుకెళ్తున్నారు. 50 మంది వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళి అందరికి ఒక 50 మందికి గ్రౌండ్ అంతా ఖాళీ అయిన తర్వాత ఫస్ట్ ఒక బ్యాచ్కి 1600 మీటర్స్ పంపిస్తారు. పంపించిన తర్వాత అది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ లాంగ్ జంప్ కానీ 100 మీటర్స్ కానీ మ్యాక్సిమం లాంగ్ జంపే ఉంటుంది. కొన్ని గ్రౌండ్లో ప్రిఫరెన్స్ని బట్టి అంటే ట్రాక్ ఖాళీగా ఉంటే 100 మీటర్స్ కానీ లేకపోతే ఏమైనా ఖాళీ ఉంటే లాంగ్ జంప్కి కానీ తీసుకుపోవడం జరుగుతుంది. అంటే లాంగ్ జంప్కి సెన్సార్తో అవసరం లేదు కాబట్టి గ్రౌండ్ ట్రాక్ అనేది ఖాళీ ఉంటే 100 మీటర్స్ పెట్టేస్తారు కాబట్టి మీరు దానికి రెండింటికి మైండ్ అడ్జస్ట్ చేసుకోండి. 1600 మీటర్స్ తర్వాత 100 ఉంటుంది, లాంగ్ జంప్ ఏముంటుంది అని అనుకోకుండా ఏది పెడితే దానికి రెడీగా ఉండేటట్టు ఫిక్స్ అవ్వండి. అలాగే కొన్ని గ్రౌండ్లో స్మార్ట్ వాచ్లు కానీ స్పైక్స్ కానీ అలౌ చేయట్లేదు, కొన్ని గ్రౌండ్లో చేస్తున్నారు. మీరు తీసుకువెళ్ళండి, అలౌ చేస్తే చేయండి, లేకపోతే పక్కన పెట్టేసేయండి, మనం ఏం చేయలేము దానికి. సో మీరైతే తీసుకొని వెళ్ళండి, అలౌ చేస్తే చేయండి, చేయకపోతే మరి మనం ఏం చేయలేం. సో అయిపోయిన తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది. లాంగ్ జంప్లో 3 ఛాన్సులు ఉంటాయి. 3 ఛాన్సుల్లో బెస్ట్ ఆఫ్ 3లో ఏది బెస్ట్ స్కోర్ ఉంటుందో దానే తీసుకుంటారు. అలాగే లాంగ్ జంప్ చేసేటప్పుడు మనకి పిట్టు ముందు చెక్క పెడతారు కదా టేక్ ఆఫ్ తీసుకునేదానికి. మీరు రన్నింగ్ చేసేటప్పుడు వెళ్ళిన తర్వాత మీకు టేక్ ఆఫ్ రాలేదనుకోండి, ముందుగా జడ్జిమెంట్ అయిపోతుంది కదా, మీకు నాకు ఫౌల్ పడిపోతుందన్న కొంచెం డౌట్గా ఉన్నప్పుడు ఆ పిట్టు కాడి నుంచి చెక్క కాడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేయండి. అప్పుడు మీ ఛాన్స్ అనేది ఎక్కడికి పోదు. అలా కాకుండా మీరు నాకు మూమెంట్ రాలేదని చెప్పి అలా పరిగెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోరు అనుకోండి, మీరు ఒక ఛాన్సు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. సో ఈ తప్పు అయితే లాంగ్ జంప్లో మాత్రం చేయొద్దు. మీకు ఊపు రాకపోతే ఆ పిట్ కాడి నుంచి వెనక్కి వచ్చేయండి, మీ ఛాన్స్ అట్టే ఉంటుంది. మీ 3 ఛాన్సులు అలా ఉంటాయి. అలాగే ముందుకు వెళ్ళిపోయారంటే మీ ఛాన్స్ పోద్ది. సో కొంచెం కాన్ఫిడెంట్గా దూకండి. లాంగ్ జంప్లో ఫుల్ మార్క్స్ పెట్టుకునే దానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనకి. 1600, 100 అయితే ఫుల్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. లాంగ్ జంప్లో 5.6 దూకితే 30 మార్క్స్ వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫుల్ మార్క్స్ వేయాలనుకునే వాళ్ళు కొంచెం లాంగ్ జంప్లో మెరిట్ పెట్టేదానికి బాగా ట్రై చేయండి. లాంగ్ జంప్ అయిపోయిన తర్వాత 100 మీటర్స్ ఉంటుంది. 100 మీటర్స్లో ఒక సైడే సెన్సార్స్ ఉన్నాయి, ఇంకో సైడు విజిల్ కానీ క్లాపింగ్ కానీ
ఇక్కడ గ్రౌండ్లో ఏది ఉంటే అలా మ్యాక్సిమం విజిల్ వేస్తున్నారు. మీరు 100 మీటర్స్కి నలుగురిని వదులుతున్నారు ఒక్కసారిగా. మీరు అందరిని మీరు నిలబెట్టి ఆన్ యువర్ మార్క్ సెట్ విజిల్ కొడతాడు. లేకపోతే అక్కడ చెక్క ఉంటే చెక్క క్లాపింగ్ ఇస్తాడన్నమాట. చెక్క ఇలా ఉంటుంది కదా, దాన్ని ఇలా టప్ అని క్లాపింగ్ అని ఇస్తాడు. మ్యాక్సిమం విజిల్ వేస్తున్నారు. విజిల్ వేస్తున్నప్పుడు మీరు మీ మైండ్ అంతా కాన్షియస్గా ఉండాలి. మీరు కొంచెం అటు ఇటుగా విజిల్ సౌండ్ని కానీ ఖచ్చితంగా గమనించలేకపోతే మీరు స్టార్టింగే 1 or 2 seconds పోయిందనుకోండి, మీరు డిస్క్వాలిఫై అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ విజిల్ సిస్టమ్ అనేది కొంచెం అభ్యర్థులకి టైమింగ్ చాలా టైమింగ్ ఎక్కువైపోయి డిస్క్వాలిఫై అయిపోతున్నారు. అంటే జడ్జిమెంటు సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. సో మీరు 100 మీటర్స్ చేసేటప్పుడు సో కాన్షియస్గా విజిల్ సౌండ్ రాగానే స్టార్టింగ్ మాత్రం మామూలుగా తీసుకోవాలి. స్టార్టింగ్లో హెడ్ డౌన్ చేయండి. స్టార్టింగ్లో హెడ్ డౌన్ చేసి ఒక 20 మీటర్స్ వెళ్ళిన తర్వాత హెడ్ అప్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఫుట్ వైడ్ అవుతుంది. అలాగే మీకు తెలియని బూస్టప్ వస్తుంది. అప్పుడు మీకు టైమింగ్ అనేది తక్కువ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీరు స్టార్టింగ్ హెడ్ ఇలా పైకి లేపేసుకొని పక్కకు చూడడం కానీ, ఇలా చూడడం కానీ, ఇలా పైకి వేసుకోవడం చూడడం కానీ అలా ఏం చేయొద్దు. స్టార్టింగ్లో హెడ్ డౌన్ చేయండి. మ్యాక్సిమం స్పీడ్ గెయిన్ చేయండి. 20 మీటర్స్ వెళ్ళిన తర్వాత హెడ్ అప్ చేయండి. స్లైడ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. పెరిగి మీకు టైమింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది. ఇలాగ 3 ఈవెంట్లు అయిపోయిన తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కాపీ చేయడం జరుగుతుంది. ఈ మార్క్ లిస్టులు కానీ, స్టడీస్ కానీ ఇవన్నీ ఈ 3 ఈవెంట్లు అయిపోయిన తర్వాత అన్నీ కాపీ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తారు. నెక్స్ట్ ప్రాసెస్లోన మీ అన్ని ఈవెంట్లు, మీ హైటు, చెస్ట్, మీరు ఎక్స్పాండ్ చేస్తే ఎంత వచ్చింది, ఇవన్నీ ఒక మార్క్ లిస్ట్ లాగా అంటే మెమొరాండం ఒకటి అనేది ఇస్తారు. దీంట్లో ఏ ఈవెంటు ఎంత టైంలో చేశారో దానికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఇలా మూడికి ఎన్ని మార్కులు వచ్చి టోటల్ మార్క్స్ అని చెప్పి దాంట్లో మెమొరాండంలో ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీరు ఏది క్వాలిఫై అయ్యారో అంటే ఏపీఎస్పీ రావాలంటే 3 క్వాలిఫై అవ్వాలి కదా. సివిల్కి అయితే 1600 మీటర్స్ ఖచ్చితంగా అవ్వాలి. ఏదర్ లాంగ్ జంప్ కానీ 100 మీటర్స్లో ఏదైనా ఒకటి అయితే చాలు. ఇవన్నీ క్లారిటీగా ఆ మెమొరాండంలో రావడం జరుగుతుంది. ఆ మెమొరాండం వచ్చిన తర్వాత మీ ఈవెంట్స్ అనేది అయిపోయిన తర్వాత మీ బ్యాగేజ్ కౌంటర్కి వెళ్ళి బ్యాగ్ తీసుకొని మీరు ఎగ్జిట్లో వచ్చి ఎగ్జిట్ అయిపోతారు. లాస్ట్లోనే కంప్లైంట్ సెల్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో మీకేమన్నా అవకతవకలు జరిగాయని మీరేమన్నా రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఆ కంప్లైంట్ సెల్లో రిక్వెస్ట్ చేసుకొని మీరు బయటికి రావచ్చు. ఈవెంట్స్ పోస్ట్ పోన్ కూడా చేసుకోవచ్చు, కానీ పాసిబిలిటీ ఉంటే ఏ ఈవెంట్ రోజు ఆ డేట్ రోజే చేసేయండి. ఏమన్నా హెల్త్ బాగాలేక కానీ లెగ్ ట్విస్ట్ అయినా అలాంటి వాళ్ళు అయితే పోస్ట్ పోన్ చేసుకోండి. కానీ మ్యాక్సిమం ఉన్నంత వరకు ఏ టైంలో ఇస్తే ఆ టైంలో చేసేసుకోండి. మీరు పోస్ట్ పోన్ చేసిన ఆ టైమింగ్ రాట్లో పోస్ట్ పోన్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో రన్నింగ్ చేసేటప్పుడు ఏమైనా యాంకిల్స్ పెయిన్ కానీ అలా రావాలంటే మొదటికే మోసం వస్తుంది కాబట్టి సో మ్యాక్సిమం మీకు ఇచ్చిన టైంలోనే చేసుకునే దానికి ప్రయత్నించండి. సో అందరు గమనించండి, ఈ గ్రౌండ్ని ఆషామాషిగా తీసుకోవద్దు. గ్రౌండ్లో ఎక్కువ మార్కులు ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ఉంటారు. ఎవరైతే ఖచ్చితంగా జాబ్ సాధించాలి ఈసారి ఈ నోటిఫికేషన్ అనుకున్న వాళ్ళు గ్రౌండ్లో మ్యాక్సిమం స్కోర్స్ గెయిన్ చేయండి. మీరు ఆటోమేటిక్గా మీకు జాబ్ వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అభ్యర్థులందరూ జాగ్రత్తగా పాటించి ఇంకొకటి, మీరు ప్రతి ఇంటికాడ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5కి 6 కానీ ఆ టైంలో చేసే బదులు ఒక్కొక్కసారి కొంచెం ఎండలో కూడా ప్రయత్నించండి. అంటే మనకి ఈవెంట్కి వెళ్ళిన తర్వాత ఏ టైంలో పిలుస్తారో తెలియదు కాబట్టి అలాంటప్పుడు మీరు కొంచెం ఇంటికాడే ఎండలో కూడా ప్రాక్టీస్ చేస్తే ఆ గ్రౌండ్లో మీరు కష్టపడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. చూసాను, ఒక బ్యాచ్కి 11కి ఆ టైంకి వదిలేరు. చాలామంది ఒక 10 మంది దాకా డిస్క్వాలిఫై అయిపోయారు. అంటే రెండో రౌండ్లోనే డిహైడ్రేట్ అయిపోవడం కానీ ఇలాగా ఎండలో వాళ్ళకి టచ్ లేక మీరు మాత్రం ఆ తప్పులు చేయొద్దు. ఒక 2-3 రోజులు ఎండలో కూడా ప్రయత్నం చేస్తే మీకు బాడీ ఆ ఎండకు కూడా అలవాటు పడి ఉంటుంది కాబట్టి మీ గ్రౌండ్లో ఏ టైంకి వచ్చినా మీరు ఈజీగా చేసేస్తారు. అలాగే మీకు ఈవెంట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో మీరు తినడానికి ఎనర్జీ గెయిన్ చేసుకోవడానికి ఏమన్నా తీసుకెళ్ళండి, స్నాక్స్ లాంటివి. మీకు గ్యాప్ దొరికినప్పుడు తినండి. తినకుండా అలాగే ఉండి చేశారనుకోండి కొంచెం శక్తి అనేది తగ్గిపోవడం కానీ అలాగా. 1600 అయిపోయిన తర్వాత లాంగ్ జంప్కి గ్యాప్ ఉంటుంది, 100కి గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో లైట్గా ఏమైనా తీసుకున్నారనుకోండి డీహైడ్రేట్ అవుతారు అనుకుంటే ఎలక్ట్రల్ పౌడర్ కానీ వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి, కలుపుకొని ఒక సిప్ వేస్తున్నారనుకోండి ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది, ఇంకొంచెం ఎక్కువగా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. సో అభ్యర్థులందరూ జాగ్రత్తగా గ్రౌండ్లో ఎక్కువ మార్కులు పెట్టేదానికి ప్రయత్నించండి.
జాబ్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. అందరికీ ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్.